పలమనేరు నియోజకవర్గంలో ఏదైతే మన ప్రియతమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి సంతకాల సేకరణ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే దాదాపు ఈ నియోజకవర్గంలో 72,000 సంతకాలు సేకరణ చేశారు. ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పంచాయతీలో ఉన్నటువంటి కన్వీనర్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, ముఖ్య నాయకులు కావచ్చు, అదేవిధంగా మున్సిపాలిటీలో ఉన్నటువంటి కౌన్సిలర్లు కావచ్చు, అదేవిధంగా పట్టణ అధ్యక్షుడు కావచ్చు, అదేవిధంగా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా కింది స్థాయిలో ప్రతి కుటుంబాన్ని కలిసి ఈ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయం, ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర పేద బడుగు బలహీన వర్గాలకి విద్య వైద్యం అందాలి అనే ఆలోచనతో మెడికల్ కాలేజీలు తీసుకొస్తే వాటిని ప్రైవేటీకరణ చేయాలనే ఈనాటి ప్రభుత్వం చూస్తుంది. కాబట్టి దానికి వ్యతిరేకంగా మనం రాష్ట్రంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వారికి వైద్యం అందకపోతే వాళ్ళు ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అది ప్రభుత్వమే నడపాలి. ప్రైవేటీ రంగంలోకి వెళ్తే సరైనటువంటి పద్ధతితో నడపలేరు, అందరికీ ఇబ్బందులు వస్తాయని చెప్పి మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామంలోన ఈరోజు గొప్ప ఆలోచన ఇదిని ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మొన్నటి ఎలక్షన్లో తెలుగుదేశానికి ఓటేసినటువంటి వ్యక్తులు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని మేము కూడా సంతకం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు మాకు కూడా ఈ ఫారాలు ఇవ్వండి అని చెప్పి ఎంతోమంది స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు పెట్టినటువంటి ఘనత ఈ కార్యక్రమం రూపొందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మహిళలందరూ కూడా చాలా కృషి చేశారు. ఈ 72,000 సంతకాలు పెట్టించుకోవాలంటే ప్రతి ఇంటి దగ్గరికి ఎంతోమంది మహిళలు, సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, అదేవిధంగా మహిళా మనులు ఎంతోమంది పార్టీలో కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తులు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, అందరూ కూడా ప్రతి విద్యార్థి కూడా వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకు తెలియపరిచి ఇలా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది అని తెలియపరిచి ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన మీడియా సోదరులకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. వీటిని ఇప్పుడు మేము సెంట్రల్ ఆఫీస్కి పంపించడానికి ప్యాక్ చేసి ఇక్కడి నుంచినే పంపిస్తున్నాం. ఈ నెల దాదాపు 17వ తేదీ కానీ 18వ తేదీ కానీ మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ను కలిసి ఈ 1 కోటి సంతకాల గురించి డిస్కస్ చేసి ఎలాగైనా సరే వీటిని ప్రైవేటీకరణ చేయకుండా చూస్తారు, ప్రజలకు మంచి జరుగుతుందని అందరూ కూడా ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 1 కోటి సంతకాలు సేకరించి రాష్ట్ర గవర్నర్ గారికి ఈ నెల 17వ తారీఖు సమర్పించాలని సంచలనం. అందులో భాగంగా ఈరోజు చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో స్థానిక ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ఇక్కడున్నటువంటి మున్సిపల్ కన్వీనర్లు, మండల కన్వీనర్లు, గ్రామ కమిటీ కన్వీనర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో 1 కోటి సంతకాల కార్యక్రమాన్ని దిగ్విజయంగా సేకరించి ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పలమనేరు నియోజకవర్గం నుండి మనం ఏవైతే సేకరించామో ఆ పేపర్లన్నీ కూడా సెంట్రల్ ఆఫీసుకు చేరాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం
చాలా సంతోషం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా మన ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, జిల్లాలో పెద్దల రామచంద్రారెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి గారు, వీళ్ళ ఆధ్వర్యంలో ఆయా స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జ్ల ఆధ్వర్యంలో మనమందరము కూడా ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ వచ్చినటువంటి పొలం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు, పత్రికా మిత్రులకు, వేదిక మీద ఉన్న అతిరథ మహారాజులకు నమస్కరించుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వామైన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై. ఇక్కడ పెద్దలు స్థానిక మాజీ ఎమ్మెల్యే వెంకటగౌడ గారు, పెద్దలు ప్రస్తుత జడ్పీ చైర్మన్ వాసన్న స్వామి గారు, ఇంకా చాలామంది పెద్దలు ఎంపీపీలు, జడ్పీటీసీలు, మాజీ జడ్పీటీసీలు, ప్రస్తుత జడ్పీటీసీలు, సర్పంచులు, ఇంకా మండల స్థాయి నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా మీడియాకు, ఎలక్ట్రానిక్ మీడియాకు కూడా, మీకు అందరూ కూడా తెలుసు, ప్రజాస్వామ్యం అంటే ప్రజాభిప్రాయంతోనే ప్రజాస్వామ్యం వదిలితారు. అదే దాంట్లో భాగంగానే గడపటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని మార్చి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి అధికారం ఇవ్వడం అంటే గూడు గుత్తగా రాష్ట్రాన్ని ప్రస్తుత ప్రభుత్వానికి కానీ ఆ పార్టీకి కానీ రాసివ్వలేదు. వాళ్ళు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏది చేపట్టినా అటువంటి వాటికి మన ప్రజాభిప్రాయం, ప్రతిపక్షాలు ప్రజాభిప్రాయాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు వారు చేపట్టిన కార్యక్రమం ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయడం, ఇది రాష్ట్రానికి